హలో హలో, ఎవరు? దానియేల్ గారు నమస్కారం అండి. నా పేరు గోపి అండి. నమస్కారం. ఏ గోపి? సార్ గోపి సార్. ఏ గోపి అంటే మామూలు గోపి సార్. గోపిలో ఎర్ర గోపి తెల్ల గోపి ఏమన్నా గోపి సార్. గోసిగాడు ఒకడు ఉన్నాడు వాడు. సార్ ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి ఎందుకు సార్ నమస్కారం అన్నా, మీరు నమస్కారం అనలేదు మరి. గోసిగాడు అన్నావు కదా, గోసిగాడు వాడేమో వాడు. నేను నమస్కారం సార్ నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్ మంది. నమస్కారం దానియేల్ గారు. నమస్కారానికి ముందు సంస్కారం ఫస్ట్ ఉండాలి. అందుకే కదా సార్ నమస్కారం ఉంది నాకు ఉంది కాబట్టి సంస్కారం. కర్మాగారం దానియేల్ గారు నమస్కారం అండి. చెప్పండి సార్. నమస్కారం పెట్టండి సార్. తప్పే ఉంది సార్. పెట్టించుకోకూడదు, నాకు పెట్టాలనిపించాలి. అయ్యో అదేంటి సార్, ఇప్పుడు నమస్కారానికి సంస్కారం మీరే అన్నారు, మళ్ళీ మీరు తప్పితే ఎట్లా? పెద్దవాళ్ళు నువ్వు పెట్టిన నమస్కారాలకు సంస్కారాలు ఉండవు. అయ్యో అదే ఎట్లా సార్? అంటే నమస్కారానికి సంస్కారం అనేది ఉంటుందా? ఏ గ్రంథంలో రాసింది సార్? అది ఏ గ్రంథంలో రాసిందండి? సంస్కారం మతోన్మాదులకి ఇవ్వలే కానీ. అయ్యో నేను మతోన్మాదులు నీకెవరు చెప్పారండి? నేను మిమ్మల్ని ఏం అనలేదు కదా, వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించలేదు, మిమ్మల్ని ఒక మాట నేను అనలేదు. నేను మీకు మతోన్మాదులు ఎట్లయితాను? మతోన్మాదులతోనూ దేశద్రోహులతో ఇంతే మాట్లాడతా సార్. భారత మాతకి జై అనండి సార్. దేశద్రోహి కాదని మీరు ఒప్పుకుంటాను. భారత నాన్నకి జై. అదేంటి మాట ఏమైందండి? అంటానండి భారత మాతకి జై అంటాను, తప్పే ఉంది దాంట్లో. మాత అంటే తల్లి. నేను భారత నాన్నకి జై అంటాను సార్. ఒక్క నిమిషం సార్. మాత అంటే హిందీలో తెలుగులో తండ్రిగా చూస్తున్నా సార్. ఓకే సార్ మీరు చూడండి. భారతదేశము మాత అంటే హిందీలో తల్లి అని అర్థం. తండ్రిగా చూస్తున్నా సార్. ఇప్పుడు తల్లిగా చూస్తున్నా. ఇప్పుడు నదులు మీరు నదుల్ని తల్లిగా చూస్తారా తండ్రిగా చూస్తారా? నదుల్ని నేను నా భారతదేశాన్ని తండ్రిగా చూస్తాను. సముద్రుడినా సముద్రునినా మీ భాషలో? నా భారతదేశాన్ని. ఇప్పుడు భారతదేశాన్ని అందరూ మాతృభూమి అంటారు, మీరు పితృభూమి అన్నారు. ఎలా సాధ్యం అది? అంటే మీరు రివర్స్ ఎలా ఉన్నారు? పితృలు లేకుండా మాతృభూమి ఎలా ఉండిద్ది? ఏంటండి కదా మాతృ ఉండేది. అవసరం లేదు సార్. గాలికి వ్యతిరేకంగా గాలి ఎక్కడి నుంచి పుట్టింది, నీరు ఎక్కడి నుంచి పుట్టింది, దానికి వ్యతిరేకంగా ఏముంది మరి పుట్టించడానికి? నేను ఒకటే చెబుతున్నాను. ఒకటి కాదండి, మీరు తల్లిదండ్రి ఉంటే పుడతారన్నప్పుడు మరి గాలికి ఎవరు తల్లిదండ్రి, నీరుకి ఎవరు తల్లిదండ్రి? గాలికి నా నాన్నకి గాలికి తల్లి. దానికి తల్లిదండ్రులు ఉండరండి. గుర్తు పెట్టుకోండి. ప్రతి దానికి తల్లిదండ్రులు ఉండరండి. మీ గ్రంథాలు రాసుకున్నారు. అయ్యో గ్రంథం గురించి నేను గ్రంథం గురించి నేను మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు గ్రంథం గురించి మాట్లాడండి. గ్రంథం గురించి మాట్లాడట్లేదు. భారత నాన్న, మా భారత నాన్నకి జై, మా భారత తాతకి జై. ఓకేనా? తాత ఏంటి సార్? ఇవన్నీ కొత్త పదాలు మీరు సృష్టించారు. నా ఇష్టం నువ్వెవరో చెప్తారు. నా ఇష్టం అంటే తీసుకెళ్ళి ఏదైనా హాస్పిటల్లో చేరుస్తారు సార్. జాగ్రత్త మరి మిమ్మల్ని మీరు ప్రపంచం మొత్తం ఆఖరి మిలిటరీ సైనికులు కూడా, మనకున్న సైనికులు మొత్తం కూడా భారత మాతకి జై అంటారు. మన సైనికులు అందరూ కూడా జెండా వందనం చేసినప్పుడు భారత మాతకి జై అంటారు. మన భారతదేశ జనాభా మొత్తం. మీలాంటి సోదరులు అంటారు, మీలాంటి మతోన్మాదులు అంటారు, మీలాంటి సోది అంటే వ్యతిరేకంగా మాట్లాడాలని సోది అంటారు. డానియేల్ గారు ఒకసారి ఏనండి సార్, నేను ఆ ప్రశ్న ఏనండి సార్. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. అదేంటి సార్? సార్ ఇప్పుడు క్రీస్తు ప్రేమను చాటాలి సార్. తొక్కలు గిక్కలని మాటలు మీరు మాట్లాడకూడదు. సాతాను గడవైతే దాంట్లోనే అంటే ఇప్పుడు కాదండి, నోటికి వచ్చినట్టు మాట్లాడు. సాతాన్ మీరైతారు. నేను చక్కగా మాట్లాడుతున్నాను. ఎదుటివాడిని గౌరవించి మాట్లాడుతున్నాను నేను. సాతాన్ మీరైతారు. అవసరం రికార్డు చేసుకుని పెట్టుకో. అయ్యా డానియేల్ గారు, మీ బొచ్చులో ఆడియో రికార్డ్ నాకే అవసరం లేదు. ఇది యూట్యూబ్ లో పెడతాను కాదు. నువ్వేం పెద్ద సెలబ్రిటీ కాదు. ఏనండి మీరే సెలబ్రిటీ కాదు. మీ ఆడియో పెట్టుకోవడానికి నేను అర్థమైందా? మా రంజిత్ తో అయ్యా ఏనండి అయ్యా, నేను ఎందుకు కాల్ చేశాను? అయ్యా సార్ ఏనండి డానియేల్ గారు, నేను ఎందుకు కాల్ చేశాను? అయ్యా డానియేల్ గారు, ఒకసారి ఏనండి. రంజిత్ తోఫీర్ గారికి క్యాన్సర్ వచ్చిందండి. డానియేల్ గారు ఎందుకు సార్ ఆ మాటలు చెప్పండి? మీకంటే నేను బాగా మాట్లాడతాను, ప్రపంచంలో అందరికీ తెలుసు. అది కాదు బూతులు మాట్లాడటం కాదు. అరే నటన ఏంది సార్? ఇప్పుడు ఇది యూట్యూబ్ లో పెట్టుకుని నాకేం అవసరం? నువ్వు సెలబ్రిటీవా? ఇప్పుడు కాదు, నువ్వు క్రీస్తు ప్రేమను జనాలు చాటాలి కానీ అయ్యా మాటలు మాట్లాడితే నువ్వు ఎట్లా క్రైస్తవుడు అవుతావు? క్యాన్సర్ పేషెంట్ తెచ్చావా? దాని గురించే నేను కాల్ చేసి ఇన్నవయ్యా, నువ్వు వినే ఓపిక లేదు. నీకు ఆవేశం, నీకు వయసు వచ్చింది కానీ ఆవేశం తగ్గలేదు ఇంకా.
నీలాంటి ఎదవులు తింటే మాట్లాడతా నేను, తింటే మాట్లాడతా. మరి యేసు లంజా కొడుకు అని అందుకే అనేది ఊరకనే కాదు, నేను మర్యాదగా మాట్లాడి కొత్త మనిషి మాట్లాడగల. అంటే మీ అమ్మను పొడుగు పెట్టేవి మేరీ లంజా, మేరీ మొగుడుతో కడుపు చేయించుకుంది. అరే ఎరుపు లంజా అవసరం రెచ్చగొడతాం కాదా నా కొడుకు, మర్యాదగా మాట్లాడు. పిల్లని మునుగో పెట్టావా, పెట్టావా? మేరీ పడుకో పెట్టాను వచ్చి మేరీని దెంగరా, నువ్వే పడుకున్నావా? మేరీని దెంగరా పొయ్యి నా కొడకాని మర్యాదగా మాట్లాడితే నీకు ఎక్కడంటారు? నీ అమ్మ కొత్తలో నా మాట లంజా కొడక జానీ చెకోడిగా నీ బట్టతల. అరే మేరీ ఆతులు తీసుకొచ్చి నీ బట్టతల మీద అంటిస్తా నా కొడకాని. అరే మేరీ ఆతులు తీసుకొచ్చి నీ బట్టతల మీద అంటిస్తా లంజా కొడకాని, అర్థమైందా? మేరీ ఆతులు తీసుకొచ్చి నా కొడక, మేరీ ఆతులు కొరికి నీ బట్టతల మీద చుట్టు పెడతారు నా కొడక. లంజా కొడక మర్యాదగా మాట్లాడితే గుద్ద కలిసిందా నీ అమ్మని దెంగ లంజా కొడకాని, మేరీ పూకులో నా మడ్డాని రంజిత్ తోపి క్యాన్సర్ వచ్చింది. అరే లంజా కొడక నేను ఎందుకు ఫోన్ చేయాలి? గుద్ద మూసుకొని బట్టతల నా కొడక. అరే బట్టతల నా కొడక నేను చెప్పేది నీ అమ్మ బట్టతల పూకులో నా సుల్లియన్ లంజా కొడక. రంజిత్ తోపి అనేవాడు క్యాన్సర్ వచ్చింది, యేసు ప్రార్థనలో తగ్గించరా అని చెప్తున్నా ఎరుపు లంజా కొడకని. అరే నేను చెప్తున్నా అర్థమవుతుందా నీకు? అరే డానియల్ గా, అరే లంజా కొడక నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నా కొడకని? నీకు ఈ భాషలో చెప్పాలి లంజా కొడకని మర్యాదగా. డానియల్ గారు నమస్కారం అంటే గుడ్డ పలిసిందా నా కొడక నమస్కారం చెప్పడానికి? భారతదేశం రాదు అంటారా? అడుగు దింగే లంజా కొడకని, డబ్బులు పెట్టుకుని నా కొడక అడుగు దింగే లంజా కొడకని, యూట్యూబ్ లో డబ్బులు పెట్టుకుని అడుగు దింగే లంజా కొడకని డానియల్ చెకోడిగా. ఏంట్రా లంజా కొడక యూట్యూబ్ లో డబ్బులు అడుగు దింగే నా కొడకని? 100 మందికి పుట్టినోడు ఎవరు యేసు గారు పుట్టింది? వాళ్ళ నాన్న పేరు చెప్పు. సంఖ్య యేసు గారు తండ్రి పేరు చెప్పరా నేను ఓడిపోయినట్టు ఫోన్ పెడతాను. డిఎన్ఏ వచ్చిందంటారా? యేసు గారు తండ్రి పేరు చెప్తే నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను రా. అరే డానియల్ గా నేను ఒకటే మాట చెప్తున్నా, నేను చెప్పేది నా తండ్రి పేరు నా సర్టిఫికేట్ చూపిస్తా. యేసు గారు తండ్రి పేరు బుక్ లో చూపించు. నేను గోపి అనుకుంటే శివ. అరే లంజా కొడక నేను చెప్పేది నా సర్టిఫికేట్, నా తండ్రి పేరు నా సర్టిఫికేట్ లో ఉందిరా. యేసు గారు తండ్రి పేరు సర్టిఫికేట్ చూపించరా నేను ఒప్పుకుంటా ఓడిపోయానని. కుటుంబ కొత్త నిబంధనలో యేసు గారు తండ్రి పేరు చూపించి నేను ఓడిపోయాను ఒప్పుకుంటా కదరా. నీ కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్ళి కుటుంబ సభ్యులందరి పేర్లు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఉన్నాయి. దానికి ఎటువంటి దిగులు లేదు. నీ ఆధార్ కార్డు కూడా నీ పిల్లల పేరు, పిల్లల పేరు, నీ తండ్రి పేరు అందరి పేర్లు ఉంటాయి ఆధార్ కార్డులో. నీ అక్కని నీ ఉంటాయి. అవి ఎక్కడికి పో, అందరికీ తెలుసు. మనందరం కూడా మంచిగా పుట్టాం భారతీయులందరూ కూడా. యేసు గారి తండ్రి పేరు కొత్త నిబంధనలు చూపిస్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటా. అదే ఉంటే నేను పార్వతి పడుకుంటాను అంటావు. పార్వతి ఎవరు మధ్య ఏం మాట్లాడుతున్నారు? మైండ్ దొబ్బిందే కరెంట్ పెట్టించుకుంటావు. సీతమ్మతో పడుకుంటాను ఎన్నిసార్లు ఆ మాట అంటావు? తప్పు. రాముడు ముందు ఏం మాట్లాడుతున్నారు? అంటావు. బైబుల్లో మేరీ పేరు వాళ్ళ పిల్లల్ని నడి చేయటం తప్పు. పార్వతి ఎవరు? నన్ను మాట్లాడి నీ దేవి దేవతల గురించి మాట్లాడ తప్పుగా ఎందుకని అలా మాట్లాడుకుంటారు? ఇప్పుడు నువ్వు చెప్పేది నేను హిందువుని, హిందూ గ్రంథాలు నమ్ముతా, హిందూ దేవుడిని పూజిస్తాను. నీకేమని చెప్పానా? నీ బ్లడ్ లో 100 రకాల నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? 100 మందికి నువ్వు ఎట్లా పుట్టావు నాకు అర్థం కాదు. 100 మందికి నా డిఎన్ఏ టెస్ట్ చేస్తే నీలో 97 ఎప్పుడు తప్పు ఎప్పుడు పంపించావు నాకు అర్థం కాదు. ఎప్పుడు వచ్చారు బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమని తెలుసా? బ్లడ్ టెస్ట్ కూడా కరెక్ట్ గా 97 సంఖ్య వస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే ఇంతమంది జరిపినట్టు నాకు ఆశ్చర్యం గోపిగా. నీ బ్లడ్ తండ్రి పేరు చెప్పాను. ఇంతమందికి అలా పుట్టేవాడు మొన్న పందిని కూడా పెట్టానంటే నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదు. తప్పు అలా చేయ మాకు. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా నేను లోకంలో ఉన్నప్పుడు ముందు వచ్చినప్పుడు వైరం చేసి నువ్వు వచ్చేవారు. ఇంతమంది 100 మంది